Kapana Sikara, and Oga and Bogata, and Savata, and Havan, మీకు ఆరాధన శ్రేయ మీకు వందనాలు. ప్రియులారా, మనం కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. మనం దేశంలో 28 అధ్యాయము నుండి ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. 6వ దినం. నీవు లోపలికి వచ్చినప్పుడు దింపబడదవు, వెలుపలికి వెళ్ళినప్పుడు దింపబడదవు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను. ఒక్క త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారి పోదురు. ఆమె ఇప్పుడు ప్రియులారా, మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవునికి చోటిచ్చిన మనల్ని జీవం కలిగిన దేవుడు తప్పకుండా కాపాడుతారు. జీవం కలిగిన దేవుడు ఈ రోజు దాకా మనల్ని కాపాడిన ఒకటి ప్రియులారా మనం శుద్ధిస్తాం. జీవం కలిగిన దేవుడు మనల్ని కాపాడుతాడన్నమాట. ద లోడ్ విల్ కాన్కర్ యువర్ ఎనిమీస్ వెన్ దే అటాక్ యూ. దే విల్ అటాక్ యూ ఫ్రమ్ 1 డైరెక్షన్ బట్ దే విల్ స్కాటర్ ఫ్రమ్ యూ ఇన్ 7. ఇప్పుడు ఒక్క త్రోవలో శత్రువు వచ్చినా కానీ 7 త్రోవలు అంటే శత్రువు పారిపోయినట్టు జీవం కలిగిన దేవుడు దయచేయనాక. ఇప్పుడు ప్రియులారా, మనం చూసినట్లయితే శత్రువు అయిన సాతాను నుండి జీవం గల దేవుడు ఇప్పుడు దాకా కాపాడిన వాటి స్తోత్రం. ప్రత్యేకంగా జీవం గల దేవునికి క్రీస్తు ఎవరైతే హృదయంలో చోటిచ్చారో వారికి పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది, ఏ బాధ వారి గూడారానికి రాదన్నమాట. ఎందుకంటే సాతాను శిలువ మరణం ద్వారా జయించిన క్రీస్తును తండ్రిని దేవుడు మన హృదయంలో నాటిన కాబట్టి ఎవరైతే క్రీస్తు గారు హృదయం తెరచాడో వారిను దెయ్యాలు ముట్టకుండా ప్రభు కాపాడుతాడు. ఇది సత్యమన్నమాట. కాబట్టి మనం నమ్మాలి. లూకా సువార్త 10:19 రాయబడింది, పాంబులను తేళ్లను శత్రు బలం అందరి మీదే తొరకడానికి నేను మీకు అధికారం అనుగ్రహించును, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయలేదు. కాబట్టి యేసే మన తోడు ఉన్నంతకాలం శత్రు ప్రియులారా మనల్ని ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే ప్రభు మనల్ని కాపాడుతాయన్నమాట. శత్రు మనల్ని ముట్టకుండా మనల్ని కాపాడినాక. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను పూర్తి జయించామన్నమాట. సాతాను పూర్తి జయించా. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శత్రుడైన సాతాను కాదు గొప్పది, జీవగలిగిన ప్రభు అన్నమాట. ప్రభు జీవగలిగిన దేవుడు గొప్పవాడు. రోజు యేసుక్రీస్తు గొప్పవాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ గొప్ప క్రీస్తును పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నాటేసామన్నమాట. మనలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి క్రీస్తును కలిగిన, క్రీస్తును ధరించుకొని ఉన్న, క్రీస్తును కలిగిన మనల్ని ఈ సాతాను మాత్రం ఏమీ చేయలేదు. ప్రయత్నాలు చేస్తారేమో, తందరాలు కుట్రలు ద్వారా ప్రయత్నం చేస్తారు, కానీ అది అన్ని ఫెయిల్ అయిపోయినాక యేసునామములో. కాబట్టి శత్రువున సాతాను క్రీస్తుని కలిగిన మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటిదంటే మనం దేవునికి లోబడాలి అన్నమాట. మన దేవునికి లోబడాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం మనం చూసినట్లయితే జీవగల దేవునికి క్రీస్తుకు మనం లోబడాలి అన్నమాట. క్రీస్తుకు మనం హృదయవాలి, మనం క్రీస్తుకు లోబడాలి. కాబట్టి దేవునికి లోబడి సాతాను ఎదిరించినప్పుడు సాతాను పారిపోతాయని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా పాత నిబంధనలు కానీ నూతన నిబంధనలు కానీ స్పష్టంగా రాయబడింది. కాబట్టి సాతాను ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జీవగల దేవుడు ఇమ్మానుయేలుగా ఉన్న జీవగల దేవుడు ప్రియులారా మనకు అండగా తోడు ఉన్నామన్నమాట. కాబట్టి నేను మీరు దేశీ ప్రియులారా భయపడాల్సిన అవసరం లేదు. భయపడకము. ప్రభు కూడా చాలాసార్లు చెప్పింది, భయపడకము, దిగులుపడకము, నేను తోడు ఉన్నాను, నేను సహాయం చేస్తాం, నేను బలం ఇస్తామని జీవగల దేవుడు చెప్పిన గొప్ప మాటని బట్టి దేవునికి స్తోత్రం. నేను ఏ మాత్రమును విడువను.
నేను ఎన్నడూను ఎడబాయను. నేను మిమ్మల్ని అనాథులు విడవలేదు. కాబట్టి దేని గురించి చింతించకండి ప్రభు చెప్పిన మాటల్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పారు, నా రాజ్యం అనేది ఎదగాలి. హల్లెలూయా. కాబట్టి మొదటి అంటే దేవుని ప్రభు ఒక ఇష్టం ఏంటిదని మనం అర్థం చేసుకోవాలి. మొదటి నా రాజ్యం అనేది వెదగుడి. అప్పుడు మనకు అన్ని మన జీవంగల దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనలో అదేగా ప్రభు దీవిస్తాడు. ఇది సత్యం అన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ఆ మాట రాయబడింది. మొదటి నా రాజ్యం అనేది వెదగుడి. అప్పుడు అన్ని అనుగ్రహింపబడతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, శత్రు మనల్ని ముట్టలేదు. ప్రత్యేకంగా 1 యోహాను 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. కొత్త జన్మించిన మన ఆత్మను దుష్టుడు ముట్టలేదన్నమాట. సాతాను మనల్ని ముట్టలేదు అని మనం ప్రార్థన చేసినప్పుడు సాతానుకు తగులుతుంది అన్నమాట. మనం ప్రార్థన చేసినప్పుడు అబాధికరులు నాశనం అయిపోతాయి. మన యేసు రక్తం, యేసు నామములో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు అబాధికరులు నాశనం అయి తప్పకుండా పోతాయన్నమాట. అందుకొరికి దేవుని పిల్లలుగా మనం ఫెయిత్ఫుల్ గా ప్రార్థన చేయాలి. ఫెయిత్ఫుల్ గా నమ్మకంగా ప్రార్థన చేసిన వారు ద్వారా అబాధికరులు నాశనం అయిపోతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం నమ్మకంగా ప్రార్థన చేస్తాం. యేసు నామం వాడదాం, యేసు రక్తం వాడదాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మగడగం శత్రువున సాతానుకు వ్యతిరేకంగా ప్రియులారా మనం వాడాలి. దేవుడు మనకు ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. పాంబులను, తేళ్లను, శత్రువు బలం అందటి మీద దొరకడానికి దేవుడు గొప్ప అధికారం ఇచ్చామన్నాడు. అది మనం వాడుతున్నామా? వాడుకోవాలి. నామం మనం వాడుకోవాలి. నామం మనం పలకాలి. యేసునామం అనే నమ్మకం అంటే గొప్ప నామం, ప్రభు ఒక నామం వాడుతున్నప్పుడు మనకు రక్షణ ఉంది అన్నమాట, కాపుదల ఉంది. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హృదయంలో విశ్వసించాలి, నోటిలో యేసుక్రీస్తు ప్రభువుని మనం ఒప్పుకోవాలి. ఆ విషయంలో ప్రియులారా మనం సిగ్గుపడవద్దు, భయపడవద్దు అనమాట. మనం భయపడవద్దు అనమాట. కాబట్టి యేసునామం, యేసుక్రీస్తువును హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలి. యేసయ్య ప్రభువుని ఒప్పుకున్నప్పుడే రక్షణని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన వారిని బట్టి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్న వారిని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి జీవంగల దేవుడు తప్పకుండా మనను కాపాడుతాడు, తప్పకుండా కాపాడు. అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నైతే శిలువ మరణం ద్వారా పూర్తి శత్రువుల సాతాన్ని ఓడించామని పూర్తి ఓడించాం. ఇప్పుడు నేను మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదన్నమాట. అది మాత్రం కాకుండా తండ్రి దేవుడు క్రీస్తువును మన హృదయంలో నాటేసామని ఆ క్రీస్తు మనతో ఉన్నాడు. కాబట్టి ఇంకా ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. క్రీస్తు మనలో వచ్చాను. క్రీస్తు మన ఆత్మ, ప్రాణ, శరీరం పరిశుద్ధాత్మ వలన పరిపాలన చేస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ప్రభు చూస్తాడు. కొన్నిసారి మన ఆలోచన రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, రాబోతున్న కాలంలో ఏమవుతాయి, నా పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి మన దేవుడు పునరుద్ధారమైన క్రీస్తు అనమాట. నిత్యం చూస్తాడు, నిత్యం మనల్ని కాపాడుతుంది. అందుకొరికి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు యేసయ్య విమోచకుడు అనమాట, రక్షకుడు, హల్లెలూయా, సేవియర్. యేసుక్రీస్తు శివుడు మనను కాపాడే దేవుడు అనమాట, మనల్ని బయలుపరిచే దేవుడు అనమాట. కాబట్టి ఇంకా ప్రియులారా మనం ఎందుకు భయపడాలి? క్రీస్తుని కలిగిన మనం ఎందుకు భయపడాలి? తండ్రి దేవుడు క్రీస్తుని మనకు ఉచితంగా ఇచ్చాడు. క్రీస్తు మనల్ని వచ్చేసి మన గుండెల్లో నాటబడి మనలో తన మందిరంగా మార్చేశాడు. కాబట్టి ఇంకా భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఇక్కడ ఆకాశం, భూమి, సముద్రం అంతటి చిన్న గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనం అంతగా తోడు ఉన్నా. కాబట్టి మనం చెప్పాలి, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు, నేను భయపడను.
హల్లెలూయా, నేను భయపడను అని మనం చెప్పాలి. కానీ మన మాటలు చాలాసార్లు ఏమవుతుందో, ఓ నాకు భయం అని చెప్తుంది. అయ్యో నాకు భయం, బయట వెళ్ళాలి అంటే భయం, అది రకరకాల విషయాలు చేయాలంటే భయం భయం అని మనం మాట్లాడుతుంది. ఓ నాకు భయం అంటే దానికి అర్థమైనది, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు, మన తోడుగా ఉన్నాడని సత్యం మనం మర్చిపోయినట్టు. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉన్నాడు, గొప్ప దేవుడు నా తోడు ఉన్నాడని మనం జ్ఞాపకం వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడు తోడుగా లేదు, సమస్యల గురించి ఆలోచన చేస్తున్నాము, ప్రభువుని మర్చిపోయినప్పుడు, పరిస్థితులను గొప్పగా చూస్తున్నప్పుడు భయం వస్తుంది. కాబట్టి ఇప్పుడు భయం నుండి విడుదల కావాలంటే మన ప్రభువును ధ్యానించాలి. ప్రభు నాలో ఉన్నాడని మనం పరిశుద్ధాత్మ వల్ల గ్రహించాలి, నిరంతరం గ్రహించాలి అనమాట. అంటే నిరంతరం మర్చిపోవద్దు అనమాట. నిరంతరం మనం నిరంతరం జ్ఞాపకం చేయాలి, నువ్వు నాలోనే ఉన్నాడు, నా తోడు ఉన్నాడు, సర్వశక్తి జీవం కలిగినడు, శత్రువైన సాతాను లేచిన క్రీస్తు నాలో ఉన్నాడు, నా తోడు ఉన్నాడు, నా అండ ఉన్నాడు, నాకు నిరంతరం సహాయం చేసే ప్రభు ఉన్నాడు అని సత్యమైన గ్రహించినప్పుడు ధైర్యం వస్తుంది అనమాట. ధైర్యం వస్తుంది. ఒకవేళ మనకు సహాయం చేస్తున్న కొందరు మనుషులు సహాయం ఆపినప్పుడు కొంచెం మనకు బాధ వస్తామో, భయం వస్తామో, మనం చెప్పాలి, ధైర్యత చెప్పాలి. ఏ మనిషి సహాయం ఆపినా గాని నా ప్రభు మాత్రం నాకు మీకు నా సహాయం ఆపలేదు. అదే మన ధైర్యం అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. బట్ కొందరు సహాయం చేస్తారేమో అప్పుడు చాలా సంతోషం, కొందరు సహాయం ఆపుతున్నప్పుడు బాధతో లేదంటే భయం ఆందోళనతో ఉన్నారేమో. కాబట్టి ప్రియులరా, జీవం కలిగిన దేవుడు మాత్రం మనకు తప్పకుండా నిరంతరం సహాయం చేస్తాడు. ఎందుకంటే పునరుద్ధానుడు. ఇప్పుడు దేవుడు మనకు సహాయం చేసినట్టు ఎవరు సహాయం చేయలేరు. మనుషులు అందరికీ ఒక లిమిట్ ఉంది అనమాట. కొందరికి సహాయం చేయాలని కోరి ఉండవచ్చు, కానీ సహాయం చేయలేని పరిస్థితులు ఉండవచ్చు. వారు మనం తప్పుపట్టవద్దు, ఇక్కడ వారి పరిస్థితి అలా ఉంది. కానీ జీవగల దేవుడు పునరుద్ధరణ క్రీస్తు మాత్రం నిరంతరం సహాయం తప్పకుండా చేస్తాడు. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం నిరంతరం పునరుద్ధరణ క్రీస్తులో ఆశ్రయించాలి. మనుషులు ఆశ్రయించడం కంటే జీవగల దేవుని ఆశ్రయించుడ మేలు. కరెక్టే, మేలు. ఎందుకంటే జీవగల దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. సాధ్యం. మనుషులకు లిమిట్ ఉంది అనమాట. లిమిట్ ఉంది, మనుషులకు లిమిట్ ఉంది. ఎందుకంటే మట్టి శరీరంలో వారు ఉన్నారు, వారికి లిమిట్ ఉంది. యేసుక్రీస్తేమో మహిమ శరీరం కలిగి ఉన్నాం అనమాట. హల్లెలూయా. నిరంతరం సహాయం చేసుకోవచ్చు, ఎంతైనా సహాయం చేసుకోవచ్చు అనమాట. మనుషులు మనకు తెలుసు, కొద్ది సహాయం చేసినప్పుడు వారు అలసిపోతాము, కొందరు విసిగిపోతాము. కాబట్టి ప్రియులారా, మనం దర్శి ప్రభు వైపు చూస్తాం, ప్రభువులు ఆశ్రయిస్తాం. కాబట్టి ప్రభువులు ఆశ్రయిస్తున్న వారు ఎన్నడూ సిగ్గుపడలేదు. జీవగల దేవుని ఆశ్రయించి ప్రవర్తన ఏ వ్యక్తి కూడా సిగ్గుపడలేదన్నమాట దేవుడు. కాబట్టి మనం నిరంతరం దేవుల్లో ఆశ్రయిస్తాం, ట్రస్ట్ చేస్తాం. తప్పకుండా సాయం చేస్తాడు. జీవగల దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాం. అందరికీ సహాయం చేయడానికి మన ప్రభువుకు సాధ్యమైన అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు అందరికీ. హల్లెలూయా. కాబట్టి అంత శక్తి, కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. కొందరికి సహాయం చేసిన తర్వాత నన్ను మర్చిపోతేమో, లేదంటే నాకు సహాయం చేయడం నాకంటే ప్రభు ఇంకా వేరే వారిని చూసుకొని నాకు సహాయం చేయడం లేట్ అయిపోతాయని బాధపడే అవసరం లేదు. ఒక్క నిమిషంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి కూడా ప్రభు శక్తి కలిగిన దేవుడు, అంత సామర్థ్యం కలిగిన దేవుడు. ఒక్క నిమిషంలో అనేకులకు, వేలాది కొట్లాది ప్రజలకు సేమ్ టైం అని అందరికీ సహాయం చేయడానికి ప్రభుకు సాధ్యం. అది సాధ్యం, దేవునికి సాధ్యం, జీవగల దేవునికి సాధ్యం. అంత గొప్ప దేవుని ప్రియులారమైన కలిగి ఉన్నాం. సేమ్ టైం అనేక మిరకల్ సేమ్ టైంలో చేయడానికి ప్రభుకు సాధ్యం. అది జరుగుతుంది, మనం చూసినట్లయితే జరుగుతుంది. సేమ్ టైంలో అనేక మిరకల్, అనేక అద్భుతాలు ఏదైనా చేయడానికి ప్రభుకు సాధ్యం. ఎందుకంటే
మహిమా శరీరం కలిగి ఉన్నాం, సర్వశక్తి మందరు ఉన్నాం, సర్వజ్ఞానిగా ఉన్నాం, సర్వవ్యాపిగా ఉన్నాం. ఒక్క సమ్మెల్ స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకుని మన దేవుడు ఎంతో గొప్పవాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ గొప్ప దేవుడు మనలో ఉన్నా కాబట్టి, మన తోడు ఉన్నా కాబట్టి ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు, శత్రువులను భయపడాల్సిన అవసరం లేదు. శిలువ మరణం ద్వారా శత్రువున్న సాతాను పూడి చేసి, కాబట్టి శత్రువు ఒకవేళ మన దగ్గర వచ్చినా కానీ పారిపోవడమే అపవాదికరులు ఎందుకంటే అపవాదిని జయించిన క్రీస్తు మనలో ఉన్నాడు. కాబట్టి శత్రువును భయపడ అవసరం లేదు. ఇంకా కొందరు అనుకున్నారేమో మనుషులు మన శత్రువుని. ఆమె ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. పరిశుద్ధాత్మదేవుడు మనకు చూపించిన ఆ పిక్చర్ మనం అర్థం చేసుకోవాలి. భూమి మీదే ఇప్పుడు ప్రతి ఉన్న రక్త మాంసం కలిగిన మనుషులు, వారి రక్త మాంసం కలిగిన మనుషులు ఎవరు నా శత్రు కాదు, మీ శత్రు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ రక్త మాంసం కలిగిన మనిషి మీ శత్రువు అని మనసులో ఎవరైనా పెట్టి ఉంటే మీరు తప్పకుండా మీరు త్రోవ తప్పిపోతారు. ఇప్పుడు కొందరు ఆశయాలు ఉన్నారు, ఆల్రెడీ శత్రు మనిషిని అనుకొని వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, వారికి వ్యతిరేకంగా ఆలోచన చేయడం, వారికి వ్యతిరేకంగా రకరకాల క్రియలు సైలెంట్ వార్ అంటే సీక్రెట్ గా చేయడం, లేదంటే బహిరంగ చేయడం. కొందరు అలవాటుగా మార్చబడిన అంటే వారు సత్యం గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాం, తప్పిపోయిన స్థాయిలో ఉన్నాం అన్నమాట. కాబట్టి మారు మనసుకు ఉంటారు. అసలైన శత్రువు సాతాను, దెయ్యాలు అన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన దేవుని కుమారుడుగా కుమార్తె మనం ఉన్నాం. దేవుని కుమార్తె మీరు ఇప్పుడు మీరు నమ్ముతారని కొందరు ఒప్పుకోలేదని. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనందరం దేవుని పిల్లలకు ఉన్నాం. దేవుని కుమార్తె ఇప్పుడు ప్రవర్తన స్టార్ట్ అయింది. దేవుని కుమారుగా మీరు ఉన్నామన్నమాట. కుమార్తె ఉంది, మామూలు కాదు. దేవుని కుమార్తె అంటే ఎంత గొప్ప సాయి ప్రియులారు. దేవుని కుమార్తె లేదు. కాబట్టి దేవుని కుమార్తెగా మనం ఇప్పుడు భూమిలో ఉన్నామన్నమాట. రకరకాల పేర్లు మీ గురించి మీరు చెప్తారేమో, న్యాచురల్ బర్త్ని బట్టి మీరు చెప్తారేమో, నేను పలానా ఆయనకు పలానా తల్లికు వారికి చెందిన వ్యక్తి. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించినప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. సూపర్ న్యాచురల్ బర్త్ మనం మర్చిపోవద్దు అన్నమాట. న్యాచురల్ బర్త్ని బట్టి ఈ సూపర్ న్యాచురల్ బర్త్ మర్చిపోవద్దు. న్యాచురల్ బర్త్ కంటే సూపర్ న్యాచురల్ బర్త్ ఇంకా గొప్పదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. న్యాచురల్ బర్త్ కొందమట్టుగా నిలబడుతుంది. నేను సూపర్ న్యాచురల్ బర్త్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలు కొత్తగా జన్మించిన మన జీవితం యేసుక్రీస్తుతో పాటు నిత్యమైన జీవితం అన్నమాట. నిత్యమైన జీవితం. కాబట్టి సూపర్ న్యాచురల్ ఫ్యామిలీలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ఫ్యామిలీ అంటే సూపర్ న్యాచురల్ ఫ్యామిలీ అనమాట. ఓట్స్ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ, పరిశుద్ధమైన ఫ్యామిలీ అనమాట. యేసుక్రీస్తు ఫ్యామిలీ అంటే పరిశుద్ధమైన ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ అనమాట. రాయల్ ఫ్యామిలీలో మనం ఉండడం అంటే చాలా గొప్పది. రాజు మన ఎస్ఏ, మనం తన బిడ్డలంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఎంతో గొప్ప సాయిస్తుంది. కాబట్టి అది మనం మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతాయి అన్నమాట. శత్రువు మనం ముట్టకుండా కాపాడుతాయి. యేసునామము మనం వాడుకోవాలి. దేవునికి లోబడి నాం వాడుకోవాలి, రక్తం వాడుకోవాలి, వాక్య గడకం ఎద్దైనా సరే వాడుకోవాలి. ఎవడ హక్కు ఇచ్చామన్నట్టు వాడుకోవాలి. ఇప్పుడేమవుతుంది, అబాధికరులు మీ ద్వారా నాశనం అయిపోతుంది. అదే జయం అనుభవించుకోవడం అనమాట. జయం అనుభవంగా మార్చబడదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఈ గొప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతకడం దేవుడు మీకు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. దాన్ని బట్టి మన దేవుని స్తుతించండి. వాటి పరిశోధన జీవం కలిగి ప్రేమపూర్వం జీవం కలిగిన దేవునితో కలిసి బ్రతకడం మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి శత్రువులను భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మనుషులు మన శత్రువుని దయచేసి ప్రచారం చేయకండి. కొందరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి బైబిల్ ఏం ప్రచారం చేస్తుంది? బైబిల్ ఏం చెప్తుంది?
నూతనది ఏముందని ఎఫెసు 6:12 ఏం చెప్తుంది? మనుషులు శత్రువుని నేర్పిస్తుందా? లేదు. కాబట్టి దయచేసి తప్పుపట్టకండి. మీ భర్తను తప్పుపట్టకండి, మీ భార్యను, పిల్లలను, మీ ఇరుగు పొరుగు వారిని తప్పుపట్టకండి. మీరు చూస్తున్న చాలా ప్రజలను తప్పుపట్టకండి. ఇంకా రకరకాల పార్టీ వారు కూడా మన శత్రువులను కూడా కొందరు చెప్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రం చెప్తుంది మన శత్రు పార్టీ కాదు, అంటే ఫలాని పార్టీ కాదు, ఫలాని గ్రూప్ కాదు, సాతాన్ మాత్రమే అనమాట. సాతాన్తో ఇంకా ఉన్న దురాత్మలు గుంపు, ఈవిల్ స్పిరిట్, డాంగులియన్ స్పిరిట్ అనమాట మన శత్రు. దాన్ని మనం ఫిజికల్ ఐస్తో కనిపించలేం. ఫిజికల్ ఐస్తో కనిపించలేని శత్రువు అనమాట మన శత్రువు. ఇప్పుడు ఆత్మ కన్నుల ద్వారానే చూడడానికి అవకాశం ఉంది, వాక్యం ద్వారానే అది చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఎనర్జీ అంతా మనుషులకు వ్యతిరేకంగా వాడుకోవడం సాతాను ఒక తంత్రం, ట్రిక్ అనమాట. మనం ఎనర్జీ, దేవుడిచ్చిన ఆరోగ్యం, బలం అంతా మనుషులకు వ్యతిరేకంగా దుష్ట మాటలు చెప్పడం, కంప్లైంట్ చెప్పడం, శనగడం, శాప మాటలు చెప్పడం, మనుషులకు వ్యతిరేకంగా మనల్ని వాడుకుంటూ సాతాను ఒక తంత్రమైంది. ఇప్పుడు దేశ ప్రియుల మనం సాతాను చేతిలో ఉండవద్దు, సాతాను తంత్రంలో మనం పడవద్దు అనమాట. అందుకొరకు ఏం చేసుకోవాలి? పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 2వ అధ్యాయం 10-11 వచనంలో మనం చూడవచ్చు. క్షమించాలి. క్షమించలేని వ్యక్తులు త్రోవ తప్పిపోతాయి అనమాట. క్షమించలేని వ్యక్తులు కొందరు సీక్రెట్ హృదయం లోపల దాచిపెడతారు. వారు త్రోవ తప్పిపోయిన స్థాయి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాడు, నేను సత్యం మార్గం, వేరే మార్గం లేదు. లోకంలో వెళ్ళడానికి, ఆత్మీయంగా బ్రతకడానికి మార్గం యేసుక్రీస్తు మాత్రమే 100%. కాబట్టి యేసుక్రీస్తు చూపైన దారిలో వెళదాం. అప్పుడేమవుతుంది? దారి తప్పిపోలేదు. యేసుక్రీస్తు మాటలు పట్టించుకోలేని వ్యక్తులు దారి తప్పిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి ఇలాగ ఎవరైనా ఉంటే మారు మనస్సు ఉందని తిరిగి ప్రభు దగ్గరికి రావడం, వేరే షార్ట్కట్ లేదు. మారు మనస్సు ఉండాలి, పాపాలు ఒప్పుకోవాలి, దేవుడు క్షమిస్తాడు. కాబట్టి సరైన మార్గంలో వెళదాం. అకృపా దేవుడు మనకు అనుగ్రహించున్నాక. కాబట్టి శత్రులైన సాతాను భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు మనం శత్రు కాదు. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. శత్రు మనుషులు కాదు. మనుషులు శత్రువు అని నేర్పిస్తున్న ప్రతి బోధ కూడా దాని వెనకే సాతానుకు చేయి ఉన్నట్టే. దేవునికి చేయి కాదు. దేవుడు తప్పకుండా బోధిస్తారు, చెప్తారు. మనుషులు కాదు నా శత్రువు అని నేర్పిస్తాడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు. మనుషులు కాదు, మనుషులు అని అనిపిస్తాము మనకు చూస్తున్నప్పుడు మనిషి, కానీ మనుషులు కాదు. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. కాబట్టి రక్త మాంసములతో పోరాటం చేసి సమయం వేస్ట్ చేయవద్దు. కానీ అసలైన స్పిరిచువల్ వార్ఫేర్ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అది యేసు రక్తం వాడుకోవాలి, యేసునామం వాడుకోవాలి, ఆత్మగర్గం వాడుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. కాబట్టి ఎప్పుడు ఇలా ప్రార్థన చేస్తాం. దేవుడు అదేవిధంగా మనల్ని దుమ్మినక అభిషేకం నింపినాక శత్రులైన సాతానికి విధంగా మనల్ని బలంగా వాడిన శత్రులైన సాతాను తురుక్కుపోయిన బ్రదనట్టు దేవుడు కృప అనుగ్రహించిన వాక్యం జరిగిన వాళ్ళు దీవించినాక ప్రార్థన చేస్తాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమ ప్రేమ కలదండి, మీరు అనుగ్రహించిన మంచి వాక్యాన్ని బట్టి శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. వాక్యం జీవమాన్మల మార్చు ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. యేసునామములో తండ్రి, ఆమేన్. శివుడి ఆశీర్వాదం మన మధ్యలో. తర్వాత లాస్ట్ ప్రేయర్, తర్వాత లాస్ట్ మన ప్రేయర్ అంతా అయిపోయి నరసింహరావు గారు ఇవ్వాలని మనం చూసినాము. ఇప్పుడు ఆరాధనలోనికి వెళదాం. నరసింహరావు గారు ఆరాధన అనిపించాము. స్తోత్రం. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యాకి వందనాలు, స్తోత్రం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, సత్య దేవుడు, ప్రేమ గల తండ్రి, మీ మహిమ ఘనత ప్రభావం చూపిస్తుంది.
గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవివిధేయతయే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవివిధేయతయే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము
దాచిన దేవానికి స్తోత్రము. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణము పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణము పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. తప్పిపోయిన నన్ను వెతుకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు, తప్పిపోయిన నన్ను వెతుకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు. కొండలు కోనలు దాటాడు, లోయల లోతులు వెతికాడు. కొండలు కోనలు దాటాడు, లోయల లోతులు వెతికాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణము పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. జబ్బు పడి నేనున్నప్పుడు హక్కున చేర్చాడు, మబ్బు పట్టి నేనున్నప్పుడు గొర్రెల మందకు చేర్చాడు. జబ్బు పడి నేనున్నప్పుడు హక్కున చేర్చాడు, మబ్బు పట్టి నేనున్నప్పుడు గొర్రెల మందకు చేర్చాడు. పచ్చిక బయల్లో మేపాడు, శాంతి జలములకు నడిపాడు. పచ్చిక బయల్లో మేపాడు, శాంతి జలములకు నడిపాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు